హలో అండి. నాన్ వెజ్ పికిల్స్ ఆన్‌లైన్‌లో కానీ, బయట షాప్స్‌లో కానీ చాలా ప్రైస్ ఎక్కువ కదా! ఇప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక పావు కిలో రొయ్యలను తీసుకొని మంచిగా శుభ్రం చేసుకోవాలి. నరాలు తీసేసి తర్వాత అందులో పసుపు, ఉప్పు వేసుకొని కడుక్కోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉప్పు, పసుపుతో క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాన్స్ని ఉప్పు పసుపు వేసి ఒక గంట ముందే మ్యారినేట్ చేసి ఉంచితే ముక్కకి ఉప్పు బాగా పట్టి నీసు వాసన రాకుండా ఉంటుంది. ప్రాన్స్ అన్ని పక్కన తీసేసుకుని ఈ ఆయిల్ మొత్తం ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంకో కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రాన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఇందులో ఫిల్టర్ చేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ కారాన్ని వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకుందాం. ఇందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా 1 స్పూన్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగానే ఫ్రై చేసుకున్న రొయ్యల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలు కారం అంతా ప్రాన్స్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఫైనల్గా పచ్చడి చల్లారిపోయిన తర్వాత ఒక లెమన్ని గింజలు తీసేసుకుని ఇందులో స్క్వీజ్ చేసుకోవాలి. ఈ పచ్చడి 2 రోజులు ఊరితే బాగుంటుంది. మనం డైరెక్ట్గా అన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఈ పికిల్ని చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.